ఇక్కడ నుంచి బ్రెడ్ వైన్ ట్రై చేయ బాగుంటుంది అనేసి అని అన్నాడు. సరే 5 to 10 minutesలో ఫ్లైట్ స్టార్ట్ అయిపోతాయి అంటే అజయ్కి ఏమో ఒక 2 seats తర్వాత దొరికింది. ఇంకా ఫైనలీ ఇండియా ఎక్కడుంది నన్ను ఆలోచిస్తున్నారా? వ్యాంకూవర్ ఎయిర్పోర్ట్లో. ఎక్కడికి? సేఫ్గా వ్యాంకూవర్ ఎయిర్పోర్ట్కి అయితే రీచ్ అయ్యాము. నెక్స్ట్ మేబీ 2 hours to 3 hours తర్వాత ఇంకో ఫ్లైట్ ఉంది, సింగపూర్ వెళ్ళాలి. హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? నేను మీ సౌజన్య. ఎక్కడుంది నన్ను ఆలోచిస్తున్నారా? వ్యాంకూవర్ ఎయిర్పోర్ట్లో. ఎక్కడికి? ఇండియా ట్రిప్ వెళ్తున్నామండి. ఆఫ్టర్ 2 years ఫైనలీ కుదిరింది, ఇండియాకి వెళ్తున్నాము. సో ఈరోజు ఈవినింగ్ ఫ్లైట్ ఉండే మాకు 5:30కి 10 minutes డిలే తర్వాత 5:30 ఫ్లైట్ ఎక్కేసి సేఫ్గా వ్యాంకూవర్లో ల్యాండ్ అయ్యాము. ఇప్పుడు డిన్నర్ చేయాలి. డిన్నర్ చేసిన తర్వాత అంటే మొత్తం ఒక 3 hours ఫ్లైట్ అనమాట. 3 hours లేఓవర్ తర్వాత ఫ్లైట్ ఎక్కాలి సింగపూర్ టు హైదరాబాద్. సో దారిలో ఏమేమి ఉంటుంది, ఎలా ఉంటుందని ఇంకాసేపట్లో మీరే చూస్తారు. నా వెనక కనిపిస్తుందా అక్కడ, అది ఫిష్ ట్యాంక్ అనమాట. ఇది ఫిష్ ట్యాంక్, చాలా పెద్ద ఫిషెస్ ఉన్నాయి, చూస్తారా? అండ్ దాట్, ఓ మై గాడ్, ఎంత పెద్ద ఫిషెస్ ఉన్నాయి చూడండి. కెన్ యూ బిలీవ్? అండ్ ఇట్స్ సో ప్రిటీ. ఆ పైన ఏముందో చూడాలంటే ఇండియా టు కెనడా రిటర్న్ వీడియోలో చూడాలి. ఎయిర్పోర్ట్లో ఏదైనా కాస్ట్లీ కదండి, అందుకే ఏదో సింపుల్గా సబ్వే తీసుకురమ్మని చెప్పాను. ఫిష్ ట్యాంక్ పక్కనే ఫుడ్ కోర్ట్ ఉంది. సబ్వే నుంచి ఏదైనా తీసుకురమ్మని చెప్పాను, తినాలి. ఇంకా ఎలాగో ఫ్లైట్ ఎక్కిన తర్వాత కాసేపట్లో ఏదో ఒకటి ఇస్తారు ఎలాగో. సో అందుకే ఇప్పుడు కొంచెం కాస్త లైట్గా తినేసి మళ్ళీ మై గాడ్, ఐ థింక్ 17 to 18 hours ఫ్లైట్ జర్నీ సింగపూర్ వరకు. హోప్ఫుల్లీ అంతా మంచి జరగాలని కోరుకుంటున్నాను దేవుణ్ణి. తర్వాత ఫ్లైట్ విశేషాలు ఇంకాసేపట్లో చూడండి. సో ఇదే మన నెక్స్ట్ ఫ్లైట్, సింగపూర్ వెళ్ళేది. ఆల్రెడీ బోర్డింగ్ స్టార్ట్ అయిపోయింది. 5 to 10 minutesలో ఫ్లైట్ స్టార్ట్ అయిపోతుంది. అంటే ఐ గెస్ 15 minutes పడుతుంది ఖచ్చితంగా స్టార్ట్ కావడానికి. ఓకే, నాకు శాండీకి జస్ట్ 2 seats ఉన్నాయి ఇక్కడ. అక్కడ జస్ట్ ఎంటీ స్పేస్ అనమాట. అది ఇంకో పక్కన అజయ్కి ఏమో ఒక 2 seats తర్వాత దొరికింది. ఇంకా చాలా దూరం ఉండే. మాట్లాడిన తర్వాత కొంచెం దగ్గర 2 seats తర్వాత కొంచెం దూరంలో ఉన్నాడు అనమాట.
సో ఇట్స్ జస్ట్ నైట్ 11:30. ఇంకా ఫ్లైట్ అయితే స్టార్ట్ కాలేదు. Finally we are three together in one long flight. Put it down, mommy. Yeah. Like this. అలా ఇలా చేసి ఈ సీట్లో ఉన్న వాళ్ళతో మాట్లాడి వాళ్ళని వెనుకని పంపించి మేము ముగ్గురం ఒకటి దగ్గర కూర్చున్నాము. ఇంకా పీస్ఫుల్ ఉండొచ్చు. Say welcome. So we are here in Vancouver airport. ఇక్కడ నుంచి యాంకరేజ్ దాటి మళ్ళీ ఇదంతా వాటర్ పైనుంచి వెళ్ళి ఇది ఒక ల్యాండ్. మళ్ళీ ఇక్కడ నుంచి బేసికలీ వేరే ఫ్లైట్స్ అయితే టొరంటోలో ఉండుంటే ఇలా అని ఇక్కడ మొత్తం లండన్ మీదుగా ఆర్ దుబాయ్ పైన వెళ్ళి ఇండియాకి వెళ్తాము. ఈ రౌట్ వచ్చేసి ఇక్కడ నుంచి ఇలా సైడ్ నుంచి ల్యాండ్ సైడ్ నుంచి సింగపూర్. అదండి ఫ్లైట్ స్టార్ట్ అయిన 15 minutesకి అన్ని అనౌన్స్మెంట్ అడ్వర్టైజ్మెంట్లు అన్నీ అయిపోయిన తర్వాత సేఫ్టీ ఇన్స్ట్రక్షన్స్ తర్వాత ఇయర్ ఫోన్స్ ఇచ్చారు ఫస్ట్. ఇంకా సేపటి తర్వాత డిన్నర్, డ్రింక్స్ అండ్ డిన్నర్. అయితే ఈ సీటింగ్ ఇష్యూ వల్ల అజయ్ 14 seats అవతల నుంచి మాకు దగ్గరలో వచ్చాడు. ఆ సీట్లో నేను కూర్చున్నందుకు నాకు ఇక్కడ ముందు ఆర్డర్ చేసుకున్న వాళ్ళు ఫుడ్ ఇచ్చారనమాట. నాకు అస్సలు నచ్చలేదు. ఇదేమో అందరికీ రెగ్యులర్గా ఇస్తున్నారు, అదైనా కొంచెం పర్లేదు. మన ఏజే రెడ్ వైన్ ట్రై చేయ బాగుంటుంది అనేసి అని అన్నాడు. సరే అని తీసుకున్నాను. ఓకే అని రెడ్ వైన్ కావాలన్నాను. యూజువల్గా అయితే గ్లాస్లో ఇస్తారు, కానీ ఎంటీ గ్లాస్ ఇచ్చి చిన్న బాటిల్ ఇచ్చారు. చూద్దాం ఎలా ఉంటుందో. ఆఫ్టర్ లాంగ్ స్లీప్ తర్వాత బ్రేక్ఫాస్ట్ టైం. సో ఇది మన కాఫీ. శాండ్విచ్ అండ్ అజయ్ కోసము మిల్క్, బిస్కెట్స్, శాండ్విచ్ పక్కన పెట్టాను. నా శాండ్విచ్ నేను తినేసాను. ఐ థింక్ ఇట్స్ అ టూనా శాండ్విచ్. ఇట్ వాస్ గుడ్. ఫ్లైట్లో ఏం పని ఉంటుంది, అందుకే బ్యాక్ టు బ్యాక్ 3 movies చూశాను. అందులో నేను ఫ్లైట్లో ఎక్కువ పడుకోలేదు. కిడ్స్కి బోర్ కొట్టకుండా ఇలా ఒక యాక్టివిటీ బుక్, కలర్ పెన్సిల్స్, వేరే గుడీస్ ఇచ్చారు. అయితే మేము వ్యాంకూవర్ నుంచి సింగపూర్ వరకు ఎయిర్ కెనడా ఫ్లైట్ తీసుకున్నాము. అండ్ సర్వీస్ అయితే అస్సలు నచ్చలేదండి. ఆనెస్ట్లీ నో వన్ లైక్స్ హియర్. ఇదే మొక్కలు ఇంట్లో టీవీలో చూడలేని మూవీస్ కూడా ఫ్లైట్లో కవర్ చేశారు. అందులో మిస్సెస్ ఒకటి.
లాస్ట్ 2 years బ్యాక్ కూడా మేము సింగపూర్ ఎయిర్లైన్స్ తీసుకున్నాము, అందుకే ఈసారి కూడా అదే తీసుకున్నాం. చాలా బాగుంటుంది సింగపూర్ ఎయిర్లైన్స్ అయితే. అండ్ ఎయిర్పోర్ట్ కవర్ చేద్దామంటే అస్సలు కుదరలేదు. లాస్ట్ టైం ఫాస్ట్గా రన్ చేస్తూనే ఉంటాయి. అసలు అట్లీస్ట్ ఈసారైనా కవర్ చేద్దామని ట్రై చేస్తున్నాను. ఒక టెర్మినల్ నుంచి ఇంకో టెర్మినల్కి వెళ్ళడానికి చాలా టైం పడుతుంది. గుడ్ థింగ్ మనకి చిన్న ట్రైన్స్ ఉంటాయి, అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి, చాలా బాగుంటుంది. మొత్తానికి సేఫ్గా సింగపూర్లో ల్యాండ్ అయిపోయాము. వాష్రూమ్స్ అవి యూజ్ చేసుకొని మా గేట్ దగ్గర కూడా వచ్చేసాము. ల్యాండ్ టైం అయిన తర్వాత ఇంకా ఉండడమే. సో బోర్డింగ్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఇంకా లైట్ అలా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా మేము కూడా వెళ్తాం బోర్డింగ్కి. అప్పుడు వర్క్ మన శాన్విక్ ప్లే ఏరియాలో ఆడుతున్నాడు. స్లైడ్ ఆల్రెడీ ఫ్లైట్ వచ్చేసింది, బోర్డింగ్ కూడా అయిపోయింది. ఇంకొక హాఫ్ అన్ అవర్ టు 40 minutesలో ఇంకా స్టార్ట్ అయిపోవడమే. 4 hours తర్వాత ఇంకా హైదరాబాద్. లాస్ట్ టైం కూడా సేమ్, కాకపోతే కొంచెం సింగపూర్ ఎయిర్లైన్స్ తీసుకున్నాము. ఈసారేమో ఎయిర్ కెనడా తీసుకున్నాం. నచ్చలేదు సర్వీస్ కూడా, బట్ ఇట్ వాస్ గుడ్. ఫ్లైట్ జర్నీ వాస్ గుడ్ అండ్ స్మూత్గా అయిపోయింది. ఫ్లైట్ వచ్చేసాము, ఆన్ టైం వచ్చేసాము. అండ్ లాస్ట్ టైం ఈ సింగపూర్కి త్రూనే వచ్చామన్నమాట, వయా సింగపూర్. అప్పుడు నైట్ టైం ఉండే, సో అంత ఏం కనిపించలేదు. ఇప్పుడు చూడండి ఎంత బాగుందో బయట. ఆల్రెడీ ఇండియా ఫీల్ వచ్చేస్తుంది, ఈ వెదర్, చెట్లు. అగైన్ మళ్ళీ నేను శాన్విక్ మాత్రమే హైదరాబాద్కి వెళ్ళే ఫ్లైట్లో. అండ్ అజయ్ చాలా ముందుకు కూర్చున్నాడు అనమాట, తన సీట్ అలా దొరికింది. సో ఈ సింగపూర్ ఫ్లైట్లో ఈసారి కార్డ్ గేమ్స్ ఇచ్చారనమాట శాన్విక్కి. లాస్ట్ ఇయర్ సింగపూర్ ఎయిర్లైన్సే తీసుకున్నాం అనమాట వ్యాంకూవర్ నుంచి. సో అప్పుడు స్పైడర్ మ్యాన్ టాయ్ ఇచ్చారు.
अरे फास्टली आ रहा Take pictures. TRS. Mama says cheese. Say cheese. యాక్చువల్లీ అలా పెడితే గింబుల్ ఫోటో క్యాప్చర్ చేస్తుంది అనమాట వీడియో తీసేటప్పుడు కూడా, అందుకే అలా. చీజ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్. విల్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.